చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ రోజు రేపు మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్ బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. ఏఐజీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి ఏఐజీ ఆసుపత్రి వద్ద? అసలు మొత్తం రామ్మూర్తి గారి ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత 3 రోజులుగా ఏఐజీ హాస్పిటల్లో ఆయనకి చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. నారా రోహిత్ ఎవరైతే సినీ నటులు, అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడు తనయుడు రోహిత్ ఉన్నారు, ఆయన కూడా ప్రస్తుతం తన తండ్రి వద్దనే లోపల ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఆ కుటుంబంలో ఆందోళన కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్గా ఉన్నట్లు సమాచారం. మరొకవైపు కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి నారా లోకేష్ కూడా బయలుదేరి విజయవాడ నుంచి హైదరాబాద్ రాబోతున్నట్టు తెలుస్తుంది. తన బాబాయ్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే ఎప్పటికప్పుడు నారా లోకేష్ కూడా తెలుసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన నిన్న సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. ప్రస్తుతం ఈరోజు 12 నుంచి 2 గంటల వరకు ఆయన ఒక ఆంగ్ల పత్రికకు సంబంధించిన కాన్క్లేవ్లో కూడా పాల్గొనాల్సి ఉంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాని తర్వాత ఆయన మహారాష్ట్ర బయలుదేరి వెళ్ళి ముంబై వెళ్తారు. అక్కడ నుంచి 2 రోజుల పాటు ఈరోజు రేపు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం నిర్వహించాల్సింది. అయితే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి
హైదరాబాద్ వస్తారనేది మనకున్న సమాచారం. తన సోదరుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్టు, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేసినట్టు తెలుస్తుంది. మరొకవైపు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కొంతమంది కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పటికే హాస్పిటల్కి చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు డాక్టర్లు అయితే చికిత్సను అందిస్తున్నారు. కొంత ఆయన పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపట్లోనే ఏజీ ఆసుపత్రి వర్గాలు ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆయనకి వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొంత ఆయన గతంలో కూడా శాసనసభ్యుడిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94 నుంచి 1994లో చంద్రగిరి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి కూడా ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేశారు. అంటే చట్టసభలు కూడా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కొంత ఆయనకు రాజకీయంగా కూడా అటు చిత్తూరు జిల్లా కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని పరిచయాలు కూడా ఉంటాయి కాబట్టి సహజంగానే ఆయన మిత్రులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయభిలాషులు కూడా కొంతమంది ఇప్పుడే హాస్పిటల్కి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇంకొక వైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అదేవిధంగా ఇటు నారా లోకేష్ కూడా విజయవాడ నుంచి రాబోతున్నట్టు సమాచారం. కొంత వైద్యులైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా కూడా ఆయన ఏజీ హాస్పిటల్స్లోనే వైద్యం ఆయనకు అందిస్తున్నట్టు సమాచారం. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. నారా రోహిత్ కూడా ఏదైతే తాజాగా ఈ మధ్యకాలంలోనే నారా రోహిత్ వివాహం కూడా చేసుకున్నారు. సో ఆయన కూడా హాస్పిటల్కి చేరుకుని తన తండ్రికి వైద్యాన్ని అందించే క్రమంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉన్నట్టు సమాచారం. నరేష్, వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు. ఐజీ హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. సో ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ వైద్యులు ఎప్పుడు విడుదల చేయనున్నారు. అండ్ అంతేకాకుండా లోకేష్ కూడా అక్కడికి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అసెంబ్లీ రద్దు చేసుకుని మరి ఆయన అక్కడికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికలను కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఓవరాల్ దీనికి సంబంధించి అంటే హెల్త్ బులెటిన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి గత కొన్ని రోజులుగా కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకి మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం. సో అప్పటి నుంచి కూడా ఆయనకి ఈ ఆసుపత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు. కొంత హెల్త్ బులెటిన్ కూడా ఎప్పటికప్పుడు అంటే బయటకి ఇవ్వకపోయినా కూడా కుటుంబ సభ్యులకు ప్రతిరోజు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియపరుస్తూ అందుకు అనుగుణంగా ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. అయితే గత రాత్రి నుంచి కొంత ఆరోగ్య పరిస్థితి ఆయనది ఆందోళనకరంగా ఉండటంతో ఈరోజు కొంత డాక్టర్లంతా కూడా ఆయనకి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాసేపట్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆందోళనగా ఉన్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రజెంట్. సో ఆ సమావేశాలలో కూడా ఆయన సమావేశాల నుంచి కూడా బయటకు వచ్చి లోకేష్ అయితే ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన వచ్చిన తర్వాత నారా లోకేష్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆయన సోదరుడు నారా రోహిత్తో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆ డాక్టర్లను కూడా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఏదైతే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత డాక్టర్లు అయితే ఖచ్చితంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఒక బులెటిన్ను విడుదల చేస్తామని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది 2 రోజుల పాటు. ఇప్పటికే ఆయన ఈ రోజు రేపు ఆయన షెడ్యూల్ ఖరారై ఉంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇంకా సీఎంఓ నుంచి ఒక సమాచారం రావాల్సి ఉంటుంది. ఆయన టూర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి సో ఆయన పర్యటనకు సంబంధించి సీఎంఓ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుంచి కూడా సమాచారం రావాల్సి ఉంటుంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత ఆయన కూడా హైదరాబాద్ వస్తారు. ఈలోపే ఇక్కడ రామ్మూర్తి నాయుడు సంబంధించిన ఆరోగ్య బులెటిన్ కావచ్చు, ఆసుపత్రి వర్గాలు కావచ్చు, గత వారం రోజులుగా ఆయనకి అందుతున్న చికిత్స కావచ్చు, వీటన్ని అంశాల మీద ఏ సమస్యతో ఆయన బాధపడుతున్నాడు, ఆయనకి ఎలాంటి చికిత్సను అందిస్తున్నాము అనే అంశం మీద కూడా ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కాసేపట్లోనే ఆయన హెల్త్కి సంబంధించిన బులెటిన్ ఒకటి ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.